ఈ ప్రపంచంలోనే వెన్నుపోట్లకు బ్రాండ్ అంబాసిడర్ మన చంద్రబాబు. ఆయన పొడవని వారు లేరు. పిల్లనిచ్చిన సొంత మామనే వెన్నుపోటు పొడిచిన పెద్ద మనిషి చంద్రబాబు. ఈ 40 ఏళ్లలో ఎందరినో రాజకీయంగా వాడుకుని వదిలేశారు. సొంత తోడల్లుడు దగ్గుపాటిని కూడా వదలని పెద్ద మనిషి ఈయన. అందుకే వెన్నుపోటు చక్రవర్తిగా చంద్రబాబు స్థిరస్థాయిగా నిలిచిపోతారు. చంద్రబాబు తాజాగా మరో 2 నాయకులను చంద్రబాబు నమ్మించి మోసం చేశారు. వైసీపీ నుంచి బయటకు రప్పించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేయించి ఇప్పుడు వారికి మొండి చేయి చూపించేందుకు ఆయన సిద్ధపడ్డారు. పెనుమలూరు టికెట్ ఇస్తానని కొలుసు పార్థసారథికి చంద్రబాబు హామీ ఇచ్చారు. దాంతో జగన్ పై పార్థసారథి అసభ్యకరమైన పదజాలంతో విమర్శలు చేశారు. ఇప్పుడు చంద్రబాబు ఆయనకు పెనుమలూరు టికెట్ ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. నూజివీడు నుంచి టీడీపీ టికెట్ ఇస్తానని చంద్రబాబు ఇప్పుడు పార్థసారథికి చెబుతున్నారు. జగన్ పై పార్థసారథి తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వెనక్కి వెళ్లలేరు. దీంతో ఆయన చంద్రబాబు చెప్పినట్లు నూజివీడు నుంచి పోటీ చేయాలి లేదా రాజకీయాల నుంచి తప్పుకోవాలి. అలాగే జంగా కృష్ణమూర్తికి గురజాల టీడీపీ టికెట్ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చి జగన్ పై ఆయన చేత తీవ్రమైన వ్యాఖ్యలు చేయించారు. దాంతో పల్నాడు వేదికగా టీడీపీలో చేరడానికి జంగా కృష్ణమూర్తి సిద్ధపడ్డారు. అయితే ఆయన అనూహ్యమైన పరాభవం ఎదురైంది. ఆయనను చంద్రబాబు పట్టించుకోలేదు. ఈ స్థితిలో జంగా కృష్ణమూర్తి బేషరతుగా టీడీపీలో చేరాల్సిన పరిస్థితిలో చిక్కుకున్నారు. టికెట్ అడిగే పరిస్థితి కూడా ఆయనకు లేకుండా చేశారు. లేదంటే ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవాలి. ఈ రకంగా చంద్రబాబు కబంధ హస్తాల్లో చిక్కుకున్న నేతలు విలవిల్లాడుతున్నారు.